కలలు నీవే, కష్టం నీదే, ఆశలు నీవే, ఆశయం నీదే. కొంతమంది చిన్న చిన్న కారణాలతోనే జీవితంలో వెళ్ళాల్సినటువంటి గమ్యానికి వెళ్లకుండా ప్రక్కకు తప్పుకుంటారు. సరే, అవి ఏమైనా పెద్ద పెద్ద కారణాలతోనా అంటే చిన్న చిన్న విషయాలకి. కలలు గొప్పగా ఉంటాయి, కానీ ప్రయత్నాలే మొదలు కావు. మనకు గద్ద చెప్పేటువంటి ఒక జీవిత పాఠం ఉంది. ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తుంటాం. మన కంటికి అది కోడి పిల్లలను ఎత్తుకుపోయే పక్షి మాత్రమే. కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప కథ దాగి ఉంది. గద్ద జీవితకాలం 70 సంవత్సరాలు. గద్దకి 40 ఏళ్ళు వచ్చేసరికి గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కొన వంగిపోయి ఉంటుంది. ఈ కారణంగా ఆహారం పట్టుకోవడం కష్టమవుతుంది. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరడానికి సహకరించవు. ఇలాంటి సమయంలో గద్ద ముందున్నది 2 దారులే. ఒకటి ఆహారం లేక చచ్చిపోవడం, రెండవది తనను తాను మార్చుకోవడం. గద్ద రెండవ దారిని ఎంచుకుంటుంది. ఆ మార్పునకు చాలా రోజులు పడుతుంది. మార్పు కోసం తనకు దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది. పెరిగిన ముక్కు కొనను ఖాళీ గోళ్ల మధ్యలో పెట్టుకొని బాధ కలిగిన నెమ్మదిగా వలిచివేస్తుంది. ఆ తర్వాత ముక్కు మళ్ళీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తుంటుంది. పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన ఖాళీగోళ్లను వదిలించుకుంటుంది. ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది. అలా మళ్ళీ క్రొత్తగా జన్మిస్తుందన్నమాట. బరువుగా ఉన్న తన రెక్కలను తేలికైపోతాయి. ముక్కు మళ్ళీ పదునుగా మారుతుంది. గోళ్ళు ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారవుతాయి. మళ్ళీ బ్రతుకు పోరాటంలో దూకేస్తుంది. గద్ద జీవితంలో ఎంతో గొప్ప స్ఫూర్తినిచ్చే స్టోరీ ఉంది కదా. చిన్న చిన్న విషయాలకే కృంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే బదులుగా పోరాడితే గెలుపు మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. మనం గెలవాలంటే మనలో మార్పు తప్పనిసరి. అక్కడే ఆగిపోతే మిమ్మల్ని చూసి మీకే బోర్ కొట్టేస్తుంది. ఇక సమాజం మిమ్మల్ని పట్టించుకోవడం అనేస్తుంది. నీ రాత రాసేది ఎవరు? నీ దారి మార్చేది ఎవరు? కలలు నీవి, కష్టం కూడా నీదే, తలిచేది నువ్వు, తలబడేది కూడా నువ్వే. ఓటమి నీదే, గెలుపు కూడా నీదే. నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితం అంతే.